కల్తీ నెయ్యి కేసుపైన సిట్ విచారణ కొనసాగుతోంది. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, బోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చడ్వాను కస్టడీలోకి తీసుకున్న సిట్ విచారణ కొనసాగిస్తోంది. 5 రోజుల విచారణలో భాగంగా 3 రోజుల విచారణ పూర్తి చేసింది. 3వ రోజు విచారణలో భాగంగా నిందితులను సిట్ తాత్కాలిక కార్యాలయంలో విచారించారు. నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వేదికగా నెయ్యి ట్యాంకర్లు పంపిన బోలేబాబా డైరీల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది, ఎలా కుదిరింది, మరింత ఆదాయం కోసం కల్తీకి పాల్పడింది ఎవరెవరు, ఎంతెంత వాటా తీసుకున్నారనే ప్రశ్నలను సిట్ సంధించింది. నిందితులను కస్టడీకి తీసుకుని 48 గంటలు పూర్తి కావడంతో రూయా ఆసుపత్రిలో ఆదివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని పరీక్షలు నిర్వహించిన వైద్యులు తెలిపారు. రాజశేఖరన్ మాత్రం గుండె సంబంధిత మందులు వాడకం కొనసాగించాలని వైద్యులు సూచించారు. ఆసుపత్రి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన 4గురిని మొదట వేర్వేరుగా విచారించిన అధికారులు అనంతరం అందరినీ కలిపి విచారించారు. 2 రోజులుగా జవాబులు ఇవ్వని ప్రశ్నలను మరోసారి అడిగారు. స్వచ్ఛమైన, సరిపడేంత నెయ్యి టీటీడీకి సరఫరా చేసే సామర్థ్యం లేని ఏఆర్ డైరీ తక్కువ ధర కోట్ చేస్తే సామర్థ్య పరిశీలన లేకుండా అప్పగించడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2019లో బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న డైరీ సామర్థ్యం లేదని టీటీడీ కొనుగోలు కమిటీ నిర్ధారించడంతో టెండర్ రద్దు చేశారు. దీంతో ఆ డైరీకి సంబంధించిన విపిన్ జైన్, పోమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా చేరి తమ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసేందుకు పన్నిన కుట్రల గురించి సిట్ అధికారులు ఆరా తీశారు.